స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. సంక్షేమ సంఘం అనేది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటైతే చేశారు కానీ ఈ సంక్షేమ సంఘం ద్వారా బ్రాహ్మణులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించిన సందర్భం లేదు. అప్పుడు చైర్మన్ కూడా వేయనట్టున్నారు కదా, వేశారు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందలేదు. ఎప్పుడైతే మరి మన ప్రభుత్వం వచ్చిందో శ్రీధర్ అన్న దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి పేరుకు సంఘం ఉంది, సంఘంలో మరి సరి అయిన డబ్బులు లేకపోతే ఆ సంఘం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని వేదిక మీద ఉన్న ఈ సిసి మన వేణుగోపాల్ అన్న కానీ ఈ అన్న కానీ మరి ఇద్దరు వేణుగోపాల్ అన్న వీళ్ళందరూ కూడా మరి సీఎం గారితో ఫోర్స్ చేసి మీరు దీనికి తప్పకుండా కొన్ని నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది, అప్పుడే ఈ సంఘాన్ని సంక్షేమ సంఘంగా మేము ముందుకు నడిపించేదానికి అవకాశం ఉంటుంది అని కోరిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు ఇందులో మరి ఆర్థిక సహాయం అందించడము, అప్పటి నుంచి కూడా ఈ సంఘం ద్వారా మరి బ్రాహ్మణులకు మేము చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే నేను ఒక్కదాన్నే బ్రాహ్మణ్ కాదు, ఒక రామకృష్ణ గారు బ్రాహ్మణే, ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బ్రాహ్మణే, మా కమిషనర్ గారు బ్రాహ్మణే, ఈరోజు అందరూ కూడా దేవాదాయ శాఖ మీద పట్టు ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే. కాకపోతే నేనుంటే ఇంకా నా స్థానంలో కూడా బ్రాహ్మణులు ఉంటే ఇంకా ఎక్కువగా మరి అభివృద్ధి చెందేదేమో, కానీ నా అదృష్టం భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇచ్చినా కూడా నేను కూడా మీ అందరి బాగు కోరి మీ సమస్యలను ఆకలింపజేసుకొని మరి వాటిని ఏ విధంగా పరిష్కరించాలని ప్రతి నిమిషము కూడా నేను కానీ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ మా కమిషనర్ గారు కానీ కూర్చున్నామంటే ఏదో ఒక కొత్తది తప్పకుండా ఇది చెయ్యాలి, ఈ విధంగా మార్చాలి, ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, వీళ్ళకి ఈ విధంగా సహాయపడాలి, ఇటువంటి చర్చలు మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీకు తెలుసు, మేము వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నో రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్చకుల పక్షాన మరి అడ్మినిస్ట్రేషన్ పక్షాన కానీ చాలా నిర్ణయాలు తీసుకున్నాము. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా మేము ఈరోజు చేయడం జరిగింది. మరి మొన్ననే 190 ఉద్యోగాలకు కూడా ఒక మరి ఆర్డర్ కూడా మనం గవర్నమెంట్ నుంచి తీసుకున్నాము. త్వరలోనే ఆ ఆర్డర్ నోటిఫికేషన్ చేస్తే ఆ 190 మంది ఈవోలను కూడా మనం రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రమోషన్స్ కూడా ఉన్నాయి, ప్రమోషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడెక్కడైతే మరి శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయో అక్కడ మనకు కొత్త పోస్టులు లేని చోట గవర్నమెంట్కు అవుట్సోర్సింగ్ ద్వారానైనా పెట్టుకోవాలని చెప్పి మరి పర్మిషన్ కోసం కూడా మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు రాయడం జరిగింది. ఎందుకంటే గుడి ఉంటే గుడిలో ఒక అయ్యగారు ఉంటే సరిపోదు, గుడిలో ఒక స్వీపర్ ఉండాలి, ఇంకా కొంత అదో ఇదో సహాయం అందించడానికి చేతి కింద మనుషులు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా లేకుండా చాలా టెంపుల్స్ కూడా మరి మెయింటెనెన్స్ లేక ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండకుండా టెంపుల్స్ కలకలలాడాలంటే అన్ని సౌకర్యాలు ఉండాలి. ఒక ఊరికి వెళ్ళినప్పుడు మొదలు ఎవరైనా ఏమడుగుతారంటే ఈ ఊర్లో గుడి ఉందా అంటారు, అడిగిన తర్వాత బడి ఉందా అని అడుగుతారు. గుడి బడి లేని ఊరు అంటే కూడా అందరూ కూడా చిన్న చూపు చూస్తారు. మా అత్త వాళ్ళ ఊర్లో గుడి లేదు, గుడి లేకపోతే అయ్యగారులు వచ్చేది, మధ్యరాత్రి ముహూర్తాలు కదా, అప్పుడు ఆయన కూర్చొనే ఉండేటోడుగా నిద్రపోయేటోడు కాడు. గుడి లేని ఊళ్ళో అయ్యగారులు నిద్ర చేయరు, ఆయన తెల్లారే వరకు తిట్టుకుంటేనే, అంటే ఆ ఊరోళ్ళని కొంచెం పెద్ద మనిషి, ఆయన చాదస్తం ఎక్కువ అన్నట్టు, ఎంత పెద్దోళ్ళన అరే ఒరే అనే పిలిచేటోడు కిషయ్య గారు అని ఉన్నాడు అన్నయ్య. మా అత్తమ్మ వాళ్ళ పెళ్లి నుంచి మొదలు పెడితే నా పెళ్ళి అయినాక కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసిండు, అంత పండు ముసలాయన అన్నట్టు. ఆయన మీరు గుడి కట్టి సావరారా ఈ ఊళ్ళేగా, మేము పండుకోవద్దారా బాపనోళ్ళం ఇక్కడ అని చెప్పి కోపడుతూ ఉండేవాడు. అంటే గుడి అనేది
ప్రతి ఊరికి కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కరూ కూడా ఒక అవగాహనతోటి వారి గ్రామాలలో ఈ యొక్క దేవాలయాల నిర్మాణాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కమిటీలు వేసుకొని వాళ్ళు చందాలు వసూలు చేసుకొని మరి మాకు మిగతా డబ్బులు మీరు ఇవ్వండి అని చెప్పి మా దగ్గరికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల పైనే మేము ఊళ్ళకు శాంక్షన్స్ ఇచ్చామని చెప్పుకోవడానికి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. ఇంకా మన ముఖ్యమంత్రి గారు టెంపుల్ టూరిజంని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు బాసర కానీ, భద్రాచలం కానీ, కాళేశ్వరం కానీ, మరి అదేవిధంగా అన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా మొన్న వారు అక్కడ కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ విధంగా వేములవాడ కూడా ఈరోజు కోట్ల రూపాయలతోటి మరి మొత్తం ఆ యొక్క రూపురేఖలు మార్చే విధంగా మనం ప్లాన్ సిద్ధం చేసుకొని వందలాది కోట్ల నిధులు విడుదల చేసి ఈరోజు అవన్నీ కూడా మరి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మొన్న సమ్మక్క సారలమ్మ జాతర అంటే అది గిరిజనుల జాతర, మరి కోట్లాది మంది వచ్చేటువంటి ఆ జాతరను కూడా 1 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుందనేది కూడా ఈ సందర్భంగా నేను వినవించుకుంటా ఉన్నాను. మరి మన ఈ యొక్క సంక్షేమ సంఘం అనేది మరి మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్న ఒక సామాజిక సేవా సంస్థ. ఈ సంస్థ ప్రధానంగా ఆర్థికంగా బలహీనమైన బ్రాహ్మణ కుటుంబాలకు సహాయం చేయడం, విద్య మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో మరి సేవలు చేయడం జరుగుతుంది. మరి సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే బ్రాహ్మణ సమాజ సంక్షేమం, విద్యార్థులకు విద్యా సహాయం, వేద పండితులకు ప్రోత్సాహం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ చేయడం. అదేవిధంగా ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే ఉచిత సామూహిక ఉపనయనాలు, ఆరోగ్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, వేద పాఠశాలలకు సహాయం, యువతకు ఉపాధి మార్గదర్శకం. అలాగే మరి ఈ సంస్థలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అధికారిక పరిషత్ ఇది బ్రాహ్మణుల కోసం పలు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఉంది. మరి విదేశీ విద్య సహాయం, అదేవిధంగా బెస్ట్ అంటే బ్రాహ్మణ్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఒక బెస్ట్ అనే స్కీమును కూడా నడుపుతూ ఉన్నాము. వేద పండితుల సంక్షేమ పథకాలు మరి నిర్వహిస్తూ ఉన్నాము. ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. స్వయం ఉపాధి సహాయం కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఈ పేపర్లో అది మరి ఈ సంక్షేమం నుండి ఏమేం కార్యక్రమాలు తీసుకుంటున్నాం అనేది కూడా చాలా వివరంగా చేయడం జరిగింది. అంతకుముందు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండేటివి కావు, మీకు ఒక ఇల్లు కట్టుకుందామంటే లోన్ ఉండేది కాదు, ఒక ఆరోగ్యం కోసం ఏమైనా లోన్ పెట్టుకుందామంటే హాస్పిటల్కి అట్లా కూడా ఉండేది కాదు. మరి పెళ్ళిళ్ళు పిల్లలకు చేసేటప్పుడు కూడా ఏమన్నా రుణ సదుపాయం ఇచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ కూడా ఈరోజు మేము ఇందులో జమ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కొన్ని గ్రాంట్ కింద, కొన్ని లోన్ కింద ఇచ్చి ఈరోజు మేము ఇప్పటికే చాలామందికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఒక బ్రాహ్మణుడు రిటైర్ అయిందంటే 1 రూపాయి కూడా వచ్చేది కాదు. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 4 లక్షలు ఇస్తున్నాము. మరి దాన్ని కూడా మేము 8 లక్షలకు కూడా పెంచాలనే ఆలోచనలో ఉన్నాము. అది కూడా పెంచబోతా ఉన్నాము. ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ సంక్షేమ సంఘం ద్వారా మరి మీకు వచ్చే అవకాశాన్ని మేము కల్పించడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో బ్రాహ్మణులు పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డారు. కానీ ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణులను మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో మరి వారి అవసరాలను తీరుస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చిందంటే ఇంకా మీకు ఎక్కువ భరోసా కల్పించినట్టు. ఏదున్నా కూడా మీరు వచ్చి చైర్మన్ గారికి చెప్పుకుంటే చైర్మన్ గారు వెంటనే మన ముఖ్యమంత్రి గారు నోటీసుకు కానీ మాలాంటి మంత్రుల నోటీసుకు కానీ తీసుకొచ్చినప్పుడు మేము వెంటనే స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీధరన్న గారు మాట్లాడుతూ ఎన్నో సంఘాలు ఉన్నాయి, సమాఖ్యలు ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్న చైర్మన్ గారిని, మన కుల సంఘాలన్నిటినీ కూడా ఒక్క తాటి కిందికి తీసుకురావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకు అనంటే వాళ్ళకు వాళ్ళుగా అనేది కష్టము.
మరి మీరు ఒక పెద్ద మనిషిగా ఉండి అన్నిటినీ కూడా ఒక్క గొడుగు కిందికి తీసుకొచ్చినప్పుడు మనకు ఒక బలం అంటూ ఏర్పడుతుంది. ఆ బలాన్ని చూసి ఎదుటివాడు భయపడాలి. ఓహో, వీళ్ళ సంఖ్య ఇంత ఉంది, వీళ్ళతో పెట్టుకుంటే మనకు కష్టం, కాబట్టి వీళ్ళకు మనం ఏమన్నా చెయ్యాలి తప్పితే వీళ్ళతో మనం ఏం పెట్టుకోకూడదు అనేటువంటి భయం ఎదుటి వాళ్ళలో వచ్చినప్పుడు తప్పకుండా మీరు కోరిన పని జరుగుతుంది. అదేవిధంగా మరి మీ తరఫున బుక్ అనేది ఉందో లేదో నాకు తెలియదు. మామూలుగా కుల సంఘాలు అన్నీ కూడా పుస్తకాలు ప్రచురణ చేసుకుంటాయి. మీకు కానీ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఒక పుస్తక ఆవిష్కరణ కూడా చేసి ఆ పుస్తకంలో మీరు 100% ప్రతి నెల కూడా ఆ యొక్క పుస్తకాన్ని విడుదల చేస్తూ మరి మీ అచీవ్మెంట్స్ కానీ మరి డోనార్స్ ఉంటారు, లేకపోతే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అందరినీ కూడా మీరు మెంబర్స్గా చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. చేర్చుకున్నప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణ సమాజాన్ని అంతటికీ కూడా ఆ మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, ఆ బుక్లెట్ ఉన్న వాళ్ళు బుక్లెట్ చదువుతారు, వెబ్సైట్లో పెడితే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు. అవసరాన్ని బట్టి ఎవరైనా సహాయ సహకారాలు కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక పిల్లవాడికి ఏదైనా ఆరోగ్యం బాగోలేదనుకోండి, వాళ్ళు అది భరించే స్తోమత లేదు, లక్షల్లో కోట్లల్లో అది ఉన్నప్పుడు మన మానవతా దృక్పథంతో ఏమైనా ఇవ్వాలనుకుంటే అది ఒక్కరని చెయ్యలేము. 10 మంది చేయబడితే ఆ పిల్లోడి ఆరోగ్యం బాగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అటువంటివి కూడా ఈ పుస్తకం ద్వారా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది, సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది, కొత్తవేవైనా ఆలోచనలను కూడా ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ పద్ధతిలో ముందుకెళ్ళాలని మరి కోరుకుంటూ, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా మరి ప్రజల సంక్షేమము, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా వారు ముందుకెళ్తా ఉన్నారు. మరి వారు అన్ని కులాలను కూడా ప్రత్యేక దృష్టితో చూస్తూ అన్ని కులాల అవసరాలను గుర్తించి వారు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా వెన్నుదన్నుగా నిలబడాల్సిన బాధ్యత ఉందని చెప్పి, మరి అదేవిధంగా ఒక ఎండోమెంట్ మినిస్టర్గా నేను కూడా మీ సమస్యల విషయంలో ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటానని, శ్రీధర్ అన్న కూడా మాతో పాటు మరి మీ వెంట ఉంటారని మీకు భరోసా కల్పిస్తూ, మరి ఈరోజు ఛార్జ్ తీసుకున్న చైర్మన్, వైస్ చైర్మన్లు ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మున్ముందు మీ యొక్క బాధ్యతలు మరి ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి వారికి ఆ భగవంతుడు ఆ యొక్క బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.